డయాలసిస్ సెంటర్ను సందర్శించిన ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పూర్తి స్థాయి అన్ని వసతులతో డయాలసిస్ బాధితులకు ప్రజలకు అందుబాటులోకి వచ్చిన 5 పడకల డయాలసిస్ సెంటర్ను స్థానిక శాసనసభ్యులు వాకిటి శ్రీహరి సందర్శించారు. దశాబ్దాలుగా మక్తల్ నియోజకవర్గంలో డయాలసిస్ తో బాధపడుతున్న బాధితులు డయాలసిస్ చేసుకోవడానికి నారాయణపేట లేదా మహబూబ్ నగర్ వంటి పట్టణాలకు వెళ్లే క్రమంలో వారి కుటుంబ సభ్యులు పడుతున్న ఇబ్బందులను, మానసిక కృంగుబాటును అర్థం చేసుకుని ముఖ్యమంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లడంతో నేడు వారి సహకారంతో పూర్తి స్థాయి అన్ని సౌకర్యాలతో డయాలసిస్ సెంటర్ అందుబాటులోకి వచ్చిందని, ఇక మీదట మక్తల్ నియోజకవర్గం ప్రజలు డయాలసిస్ సేవల కోసం నారాయణపేట లేదా మహబూబ్ నగర్ కు వెళ్లవలసిన అవసరం లేదని, పూర్తిగా మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా డయాలసిస్ సెంటర్లో సేవలు అందుకోవచ్చని మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి తెలిపారు. డయాలసిస్ సెంటర్లో 5 పడకల సామర్థ్యంతో పేషెంట్లకు డయాలసిస్ సేవలను ప్రారంభించారు. వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ చేతుల మీదుగా డయాలసిస్ సెంటర్ను దాదాపు 1,40,00,000 రూపాయలతో ప్రారంభించుకున్నామని, అయితే కొన్ని సౌకర్యాలు అందుబాటులో లేక కాస్త ఆలస్యమైందని, ప్రస్తుతం పూర్తి స్థాయి అన్ని సౌకర్యాలతో డయాలసిస్ సెంటర్ సేవలను ప్రారంభించామని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనం ఈ ప్రాంతంలో ఉండేటువంటి డయాలసిస్ పేషెంట్స్కి సంబంధించి వాళ్ళు ఇక్కడ నుంచి నాన్పేటకో, మహబూబ్నగర్కో, రాయచూర్కో పోయి చేసుకోవడం వల్ల చాలా ఇబ్బందులకు గురైనటువంటి పరిస్థితుల్లో మంత్రివర్యులు వైద్య ఆరోగ్య శాఖ పెద్దలు దామోదర్ రాజనరసింహ గారు, అదేవిధంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి మరి ఈ ప్రాంతంలో డయాలసిస్ పేషెంట్ల పరిస్థితి ఈ విధంగా ఉన్నది అని చెప్పడం ద్వారా వాళ్ళు వెంటనే స్పందించి వెంటనే మరి డయాలసిస్ పేషెంట్ పరిస్థితి మాకు బాగా తెలుసు, ఆ రక్తం మార్పిడి జరిగిన తర్వాత ఆయన ఫిజికల్గా చాలా చితికిపోతాడు, మరి ఈ 40-50 కిలోమీటర్ల ప్రయాణం చేయడం వల్ల నరకం అనుభవిస్తాడు, అది మాకు తెలుసని వెంటనే స్పందించి 2 డయాలసిస్ సెంటర్లను, ఒకటి మక్తల్లో, ఒకటి ఆత్మకూరులో శాంక్షన్ ఇవ్వడం. శాంక్షన్ చేసిన తర్వాత దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, రూమ్ ఫెసిలిటీ కానీ, వాటర్ సప్లై కానీ, లేకుంటే ఫిల్టర్స్ కానీ మిగతా అన్ని ఏర్పాటు చేసే క్రమంలో మరి మా ప్రాంతంలో ఉన్నటువంటి డయాలసిస్ పేషెంట్లకు సంబంధించిన వారి కుటుంబాల ద్వారా లేదా మా మక్తల్లో ఉన్నటువంటి మా నాయకులందరి తరఫున, మా మక్తల్ ప్రజల తరఫున పెద్దలు దామోదర్ రాజనరసింహ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. అదే మాదిరిగా తొందరగా ఫైనాన్స్ క్లియరెన్స్ ఇచ్చి ఈ ఇన్స్ట్రుమెంట్స్ని తొందరగా పంపించి ఈ ఫిజికల్గా స్టార్ట్ అయ్యే విధంగా చొరవ చూపించి ఫోన్ చేసి తనకు చర్యలు తీసుకున్నటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారికి మా అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అడగంగానే శాంక్షన్ ఇచ్చి ఈరోజు డయాలసిస్ పేషెంట్ల వాళ్ళ ముఖాల్లో ఆనందం చూస్తే నిజంగా కూడా మళ్ళీ వాళ్ళకు ఒక 10-20 సంవత్సరాల ఆయుష్ పెరిగినంత ఆనందంతో వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకుంటున్న సందర్భం చాలా సంతోషం అనిపించింది. బతికిపోతే బ్రో నాయన, మాకు డయాలసిస్ చేసే బాధ కంటే అయిన తర్వాత వచ్చిపోయే ఈ ప్రయాణ భారమే ఎక్కువైపోయి ఎక్కడగా తొందరగా చావొచ్చింటే బాగుండే అనేటువంటి స్థితికించి ఈరోజు ప్రశాంతంగా చేసుకునే పరిస్థితికి వచ్చినామని చెప్పేసి వాళ్ళు నిజంగా సంతోషంగా చెబుతా ఉంటే జీవితం ధన్యమైందన్నమాట మరొకసారి గుర్తు చేస్తూ మరి